ఇదేం బాక్స్ అని అనుకుంటున్నారా? నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఒక ప్రొడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాననమాట. అదే మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్స్. అది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నా. ఎలా వచ్చిందో చూసేద్దాం. చూసి మీకు నచ్చినా, మీకు అవసరం అనిపించినా మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఈ ఆర్గనైజర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ దగ్గర చూసే ఉంటారు. అండ్ ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్స్ దగ్గర సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఇది ఉంటుంది. నేనే అనుకున్నాను ఏంటబ్బా అందరూ ఇదే కొంటున్నారు, అందరూ ఇదే యూజ్ చేస్తున్నారని. బట్ నేను యూజ్ చేశాక నాకు అర్థమైంది ఇది చాలా యూస్‌ఫుల్ అని చెప్పేసి. అందుకే నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం. అదైతే స్టాండ్ అనమాట, వైట్ కలర్‌లో ఉన్నవి. ఇవి బాక్సెస్ అనమాట. నేను మొత్తం 6 లేయర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే 6 బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ అయితే కాస్ట్ కోసం మాట్లాడుకుందాం. నాకు ఎంత పడిందంటే 579 పడింది ఆఫర్‌లోని. నిజానికైతే 6 లేయర్స్ అంటే ఎక్కువ కాస్ట్ ఉంటది. బట్ నేను ఇండిపెండెన్స్ డే ఆ సేల్ అప్పుడు తీసుకోవడం వల్ల నాకు 579కి అయితే వచ్చింది. బట్ ఎప్పుడు సేల్ లేనప్పుడు కూడా అమెజాన్‌లో కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి, ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ఉంటున్నాయి. మీరు ఆ 2 చూసి మీకు ఎందులో నచ్చితే అందులో తీసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు నెట్‌లో ఆర్గనైజర్స్ అని సెర్చ్ చేస్తే ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా వస్తున్నాయి. బట్ కింద కంపెనీలు వేరే ఉంటున్నాయి. మీరు సరిగ్గా చూడండి. ఒక్కొక్క కంపెనీ కాస్ట్ ఒక్కొక్కటి వేరే వేరే ఎలా ఉందో ఒక్కొక్క కంపెనీ క్వాలిటీ కూడా వేరే ఉంటుంది. నేను ఇప్పుడు ఏ కంపెనీ నుంచి తీసుకున్నాను, దాని క్వాలిటీ ఎలా ఉందో అదంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. మొత్తం వీడియో చూసేయండి. అండ్ ఇందులో ఎలాంటివి పెట్టచ్చు అని కూడా చెప్తాను. అండ్ సైజ్ అవన్నీ కూడా చెప్తాను. మీకు నచ్చితే ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడైతే ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను జాయిన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇది ఏదైతే ఉందో అది టాప్లో పెట్టాలి కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తున్నా. ఈ మిగతావి ఏవైతే ఉన్నాయో అవి లేయర్స్ కింద పెట్టాలి ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే నేను ఒకటి తీసుకుంటున్నా. ఓపెన్ చేయడానికి చాలా కష్టమైంది, అంటే ఇరిగిపోతుందేమో అని భయం వేసింది. బట్ ఎలాగోలా ఓపెన్ చేస్తాను. ఇవి ఏవైతే ఉన్నాయో అవి స్టాండ్ కింద నా సపోర్ట్కి పెట్టడానికి 4 ఇచ్చారనమాట. అవి కొద్దిగా మీరు గట్టిగా ప్రెస్ చేయాలి వాటిని. మీరు సరిగ్గా కిందన పెట్టకపోతే ఆ స్టాండ్ మొత్తం పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో 4 సైడ్స్ కూడా సరిగ్గా పెట్టేశాక దాన్ని అయితే కింద అయితే నీట్గా పెట్టేయండి. ఇప్పుడు మనకి చూడండి 4 స్టిక్స్ టైప్లో ఇచ్చారు కదా. సో ఆ గ్యాప్స్లో ఎలా పెడితే అది లోపలికి వెళ్తుందో చూసి సరిగ్గా గట్టిగా ప్రెస్ చేసి పెట్టండి. అప్పుడే ఊకోకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా 4 సైడ్స్ కూడా స్టిక్స్ పెట్టాక నెక్స్ట్ లేయర్ అయితే పెట్టేయండి. ఆ గ్యాప్స్లోని పెట్టి దాన్ని కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ప్రాసెస్ని మీరు ఇంకా అలా రిపీట్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు క్వాలిటీ కోసం మాట్లాడుకుంటే ఇంతకుముందు మేము వేరే కంపెనీ నుంచి ఆర్డర్ ఇస్తే అది సరిగ్గా రాకపోతే రిటర్న్ చేస్తామన్నమాట. అండ్ ఈ కంపెనీ నుంచి ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తున్నాను. ఏ కంపెనీ నుంచి తీసుకున్నామో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మేమైతే ఈ కంపెనీ నుంచి తీసుకున్నాం అనమాట. ఈ కంపెనీ నుంచి క్వాలిటీ ఎలా వచ్చిందంటే బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. బట్ ఆ స్టాండ్ ఏదైతే ఉందో అది అంతలా లేదు. మరీ బాగాలేదు అనలేము కానీ పర్వాలేదు, ఓకేగా ఉంది. బాక్స్ అయితే బాగానే ఉందన్నమాట. చూడండి ఇప్పుడు ఇది ఎలా పెడుతున్నానో నేను. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. నేను ఎందుకు స్టాండ్ బాగాలేదన్నానో మీకు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మీకు మిగతాది కూడా. అండ్ ఏంటంటే మీరు చాలా గట్టిగా పెట్టాలి. ఆ గ్యాప్స్లో అది పెట్టి చాలా గట్టిగా ప్రెస్ చేయాలి, లేకపోతే దూరదు అనమాట, లోపలికి వెళ్ళదు. నాకు ఇది వెళ్ళకపోయేసరికి కంగారు వచ్చింది. బట్ లాస్ట్కి అయితే వెళ్ళింది అమ్మయ్య అనుకున్నాను. అండ్ ఇంకా స్టెప్ ఒక్కొక్కటి పెట్టడమే. లేయర్స్ ఇంకా ఒక్కొక్కటి పెట్టుకొని జాగ్రత్తగా నీట్గా టైట్గా పెట్టుకోవడమే. ఇక్కడ చూసారా నాకు పైన పెట్టేది కొద్దిగా ఇలా డ్యాన్సింగ్ టైప్లో అవుతుంది అది. కాకపోతే నాకు రిటర్న్ పెట్టి ఓపిక లేదు, ఇంట్రెస్ట్ అంతకంటే లేదు. సరేలే అని చెప్పేసి ఇంకొంచేసాను. బట్ ఒక్కసారి గ్యాప్స్లో పెట్టేసాక మళ్ళీ పర్ఫెక్ట్గా అయిపోయింది. ఫస్ట్ అలా ఉంది బట్ అంతా జాయిన్ చేసాక బాగానే ఉంది. అండ్ ఈ బాక్సెస్ అయితే స్మెల్ ప్లాస్టిక్ వాము అనిపించింది. అండ్ కొంతమంది కలర్ సెంటిమెంట్ ఉంటుంది కదా. నేనైతే ఫస్ట్ బ్లూ పెడదామని బ్లూ పెట్టాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇంకా బాక్సెస్ అందులో పెట్టడమే లైన్గాన. సైజ్ విషయానికి వస్తే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా చూడండి, అంత అనమాట ఈ సైజు. ఇలా చూస్తేనే మీకు అర్థం అవ్వాలి. ఇది సైడ్ నుంచి అనమాట, ఇంత ఉంది. నిజానికి సెట్ చేయడానికి నాకు మినీ యుద్ధం చేసినట్టు అనిపించింది. ఈజీయే కానీ ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో ఏం పెట్టచ్చు అని చెప్తున్నా, సరిగ్గా వినండి. క్లాత్స్ పెట్టుకోవచ్చు, లైట్ వెయిట్ టీషర్ట్స్ కానీ ఇలాంటివన్నీ, లేదా ఇన్నర్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు. బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలానే క్రాఫ్ట్కి సంబంధించినవి పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. అండ్ అన్నీ కూడా సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అందుకే ఇది చాలా యూస్ఫుల్ అన్నాను. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసేయండి. పై దాంట్లోనైతే క్లిప్స్, ఎయిర్ పెన్స్ ఇలాంటివి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే క్లాత్సే. నేను మెయిన్ తీసుకోవడానికి రీజన్ క్లాత్స్ అనమాట. టీషర్ట్స్ ఇలాంటివి పెట్టుకుందామని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి స్టేషనరీకి సంబంధించినవి, లైక్ ఇలాంటివి పెన్సిల్స్, క్రయాన్స్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ కూడా క్లాత్సే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా బేసిక్ చిన్న థింగ్స్. మీకు నచ్చినట్టు మీరు ఆర్గనైజ్ చేసుకోండి మీ థింగ్స్తోని. ఫైనల్గా చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ అయితే ఓకే, బిగ్ ఎస్, మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.